ఈమెయిల్ ద్వారా షీలా రాస్తున్నారు. గోత్రం తెలియని వారు ఏ గోత్రం చెప్పుకోవాలి వివరించండి అంటూ రాస్తున్నారు. గోత్రం తెలియనటువంటి వాళ్ళు కాశీ గోత్రం అని చెబుతూ ఉంటారు, కొందరు కాశీ గోత్రం చెబుతూ ఉంటారు. ఈ మొత్తానికి కూడా కశ్యప ప్రజాపతి ఆరంభుడు కాబట్టి కాశ్యప గోత్రం అని చెప్పుకునేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. అందువల్ల ఆ కాశీ గోత్రమో కాశ్యప గోత్రమో ఏదో చెప్పుకుని గోత్రం తెలియనటువంటి వాళ్ళు కార్యక్రమాలు నెరవేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. సహజంగా తనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పరంపరగా తీసుకువెళ్ళాలి. మనం అనవసరమైనవన్నీ చెబుతాం, మనకి రావాల్సినటువంటి బాకీలన్నీ చెబుతాం, మనం పోయేటప్పుడు మనం ఇవ్వాల్సిన బాకీలు చెప్పాం. అట్లాగే ఏవో అనవసరమైనవి చెప్తాం, అవసరమైనవి చెప్పాం. కాబట్టి ముఖ్యంగా మన పిల్లలకి మన గోత్రాలు ఋషులు, అందుకనే ఉపనయన సందర్భంలో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సోంభౌతు ఆంగిరస అంబరీష యవనాస్వ త్రయారుషయ ప్రవరాన్విత అని చెప్పి అట్లా ఆ ప్రవర గోత్రములు ఇవి చెప్పుకుని అలవాటు చేస్తారు. అప్పటికి మరుపు రావు కదా. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా పూజ చేసుకోవటం కోసమని వాళ్ళ గోత్రనామాలు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు వినైనా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే తల్లిదండ్రులైనా వాళ్ళకి చెప్పాలి, నాయనా నువ్వు మనది ఈ గోత్రము కాబట్టి నువ్వు ఏదైనా పూజ చేయించుకోదలుచుకుంటే ఈ గోత్రంతో నీ పేరు చెప్పి చేయించుకో అని చెప్పాలి. మిగతా ఇన్ని చదువులు వస్తున్నాయి కానీ ముఖ్యమైనటువంటి ఇలాంటివి మాత్రం రావటం లేదు. ఇవన్నీ మనం చెప్పకపోవటం వల్ల ఇదేం పెద్ద కష్టం కాదు. వాళ్ళు చదివినటువంటి మహావిద్యల్లో ఇది ఎంతది, ఈ కనీసమైన విషయాలు కూడా పెద్దవాళ్ళ లోపమే. ఇది పరంపర మనదాకా వచ్చింది, మన తర్వాత పరంపరని తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనది ఉంది కదా. కాబట్టి మనం తర్వాత తరాలకి తెలియజేయవలసిన బాధ్యత మనదే. అది తప్పకుండా పెద్దవాళ్ళు గుర్తించి తర్వాత తరాలకి ఈ విషయాలు తెలియజేస్తూ ఉండాలి.